అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కొడవటి కంటి కుటుంబరావు గారు కథలు చదువుతున్నాను. ఈరోజు మనం చదువుకోబోయే కథ పేరు స్వర్గంలో బందీలు. బొంబాయి బస్సు డిపోకు ఎదురుగా ప్రసిద్ధమైన పార్కు. వచ్చే జనం పోయే జనం. సాయంకాలం కావటం చేత పోయే జనం కన్నా వచ్చే జనమే ఎక్కువ. ఇద్దరు ఆర్ట్ స్టూడెంట్లు చెరో పక్క తిరిగి స్కెచెస్ వేసుకుంటూ మధ్య మధ్య ఏవో సంప్రదించుకుంటున్నారు. అందులో ఒకడు వేస్తున్న స్కెచ్లు మరో 2 నెలలకి ఒక మరాఠీ పత్రికలో పడతాయి. రెండోవాడు తన కాలాన్ని వృధా చేస్తున్నాడు. వాడు బొమ్మలు గీసి జీవించలేడు. కానీ వాడికి ఆ సంగతి తెలియటానికి ఇంకా కనీసం 2 ఏళ్ళు పడుతుంది. చిత్రకారుడిగా పైకి రానున్న వాడికి రెండోవాడి చెయ్యి అవిటిదని తెలుసు. కానీ ఆ మాట పైకనడు. ప్రస్తుతానికి ఇద్దరూ సమానమే. ఇద్దరిది ఒకటే క్లాసు. బొంబాయిలో ఎన్నో రకాల విద్యలు నేర్చుకోవచ్చు. ఎన్నో బ్రతుకు తెరువులున్నాయి. కానీ ఈ అవిటి చేతివాడు చిత్రకళ ఎందుకు ఏరుకున్నట్టు మనకు తెలియదు. వాడికి పాపం బొమ్మలంటే తగని ఇష్టం కావచ్చు. వాళ్ళ దగ్గర బంధువు ఎవడైనా చిత్రకారుడిగా పేరు గడించి ఉండవచ్చు. లేదా వాడికి మరే చదువు అబ్బక బొమ్మలు గీసుకున్నైనా బతకగలడేమోనని వాళ్ళు వాడిని చిత్రకళాభ్యాసానికి బొంబాయి పంపి ఉండవచ్చు. వాడు 3వ క్లాస్ చదువుతుండగా డ్రాయింగ్ మాస్టరు నీకు డ్రాయింగ్ బాగా వస్తుందిరా అని ప్రోత్సహించి ఉండవచ్చు. ఇటువంటి ప్రోత్సాహ బీజం అనేక సంవత్సరాల తర్వాత మొలకెత్తి మహావృక్షంలా తయారు కావటం కూడా కద్దు. ఎడమ చేతి పక్కగా పులులు సింహాల్లో ఉండే బోనులున్నాయి. అక్కడ దిక్కుమాలిన వాసన. ఆ వాసన భరించి చాలామంది ఆడ మగ పిల్ల పెద్ద నిలబడి ఉన్నారు. ఉండి ఆ క్రూరమృగాలను చూసి భయంకరమైన సన్నివేశాలు ఊహించుకుంటున్నారు. హోమియోపతి మందుల్లాగే భయం కూడా చిన్న చిన్న డోసుల్లో చాలా మేలు చేస్తుంది. ఈ కటకటాలే అడ్డం లేకపోతే మనం వీటికింత దగ్గరగా నిలబడగలుగుదుమా అంటున్నాడు ఒక వృద్ధుడు తన వృద్ధపత్నితో. వృద్ధపత్ని అవునన్నట్లుగా ఏదో గొణిగింది. ఆవిడ అనుకుంటున్నది, ఈ సింహం ఈ బోనులో నుంచి తప్పించుకుంటే అది ముసలాడి మీద పడుతుంది కానీ నా మీద పడదు. ఎందుకు నా మీద పడదో నాకు తెలీదు. కానీ పడదంతే. ఆవిడ ధైర్యానికి కారణం కటకటాలే కావచ్చు. కానీ ఆ కటకటాలే లేకపోతే సింహం తన భర్త మీదే పడుతుందన్న అనుమానానికి కారణం ఏమిటో మనకు తెలీదు. ఈ ముసలి దంపతులు ఇప్పటికీ దాదాపు 30 ఏళ్లుగా యుద్ధానికి 1 సంవత్సరం ముందు నుంచి బొంబాయిలోనే మకాం చేస్తున్నారు. వాళ్ళ స్వగ్రామం అట్టే దూరం లేదు. కళ్యాణ్కు అవతలి స్టేషను. 1930లో బొంబాయి వచ్చి బాంబే, బరోడా అండ్ సెంట్రల్ రైల్వేలో ఆయన ఉద్యోగం సంపాదించుకున్నాడు. అట్లాగే బీబీ దాదర్లో ఒక ప్లాటు అద్దెకు తీసుకున్నారు. అద్దె 10 రూపాయలు. యుద్ధం వచ్చినప్పుడే వాళ్ళకో కొడుకు పుట్టాడు. వాడిప్పుడు IAS. వాడి నివాసం మలబార్ హిల్ మీద. ముసలాడికి పింఛను వస్తుంది. అదీకాక కొడుకు నెల నెల 300 ఇస్తాడు. వీళ్ళు మాత్రం బీబీ దాదర్లో అదే భాగంలో అదే అద్దెకు ఉంటున్నారు. ముసలావిడకు కొడుకు దగ్గర ఉండాలని వాళ్ళ భాగం ఖాళీ చేసేట్టుంటే 10,000 పగిడీ వస్తుంది. కానీ ముసలాడికి డబ్బెందుకు? ఆయనకు కావాల్సింది జీవితం. అదే లేదు. ఇప్పటికి కూడా ఆయన కల కంటే తమ పాత ఇల్లు, తమ స్వగ్రామంలో గడిపిన జీవితము కలలోకి వస్తాయి. ఆపుకోలేక ఒకసారి వాళ్ళ గ్రామం వెళ్ళాడు. ఊరి నిండా కొత్తవాళ్ళు. ఊరు మారింది. జీవితం మారింది. తాను తన పాత జీవితానికి తిరిగిపోదామన్నా అది అక్కడ లేదు. చెట్టు కింద పడుకుని కొందరు నిద్రపోతున్నారు. వాళ్ళెవరో చెప్పటం కష్టం. నైట్ డ్యూటీకి పోయే కార్మికుడు కావచ్చు. ఇల్లు ఇరుకు, పిల్లల ఏడుపులు, పెళ్ళాం కేకలు మొదలైన కారణాల వల్ల ఇంటి దగ్గర నిద్రపోయే సౌకర్యం లేకపోవచ్చు. మరి కాసేపు నిద్రపోయి లేస్తాడు. ఇంటికి పోతాడు. ఇంత తిని పనికి బయలుదేరుతాడు. ఎక్కడి నుంచో పారిపోయి వచ్చి మహానగరంలో అజ్ఞాతంగా తిరుగుతున్న నేరస్తుడు కావచ్చు. అలా అయ్యే పక్షంలో చీకటి పడ్డాక లేచి ఎక్కడికి పోతాడో ఏం చేస్తాడో మనకు తెలీదు. వాడికి తెలీదేమో కూడా. నిరుద్యోగి కావచ్చునేమిటి? అవును, ఆ పడుకున్న వారిలో ఒకడు ప్రస్తుతం నిరుద్యోగే. అతని పేరు ప్రకాశం. అతనిది తెనాలి తాలూకా జమ్మిపల్లి గ్రామం. ఆ గ్రామంలో అతని తండ్రి 12 ఎకరాల భూవసతి, పెద్ద పెంకుటిల్లు పెట్టుకుని మహారాజులాగా బతికాడు. ఆ మానవుడు తన జీవితంలో ఇది లేకపోయినే అనుకోలేదు. పాతర్లో ఏడాది పొడుగునా ఎక్కి తొక్కినట్లు సరిపోయే ధాన్యం, 2 గేదెల పాడి, మెరక భూమిలో పండే కాయగూరలు. మనిషి అయిన వాడికి ఇంకేం కావాలో ప్రకాశం తండ్రికి తెలీదు. ఆంజనేయస్వామి గుడికి ప్రతి శనివారము వెళ్ళి అందరికన్నా గట్టిగా భజన చేసేవాడు. సృష్టిలో ఎందరు దేవుళ్ళుంటే అందరితోనూ ఆయన సఖ్యంగా ఉన్నాడు. ఏ దేవుణ్ణి వేధించుకు తినలేదు. ఎవరికీ లంచాలు ఆశ పెట్టలేదు.
మొక్కులు మొక్కలేదు. అందుకే అందరి దేవుళ్ళు ఆయన పట్ల కనికరించినట్లున్నారు. జీవితంతో అంత అన్యోన్యంగా జీవించిన వాణ్ణి ఊళ్ళో అందరూ ఆదరించారు గానీ ప్రకాశం మెచ్చలేదు. తన తండ్రి బతుకు వానపాము బతుకు. అది బురదలో పుడుతుంది, బురదలో ఆప్యాయంగా జీవిస్తుంది. అందులోనే నశించి ఎరువైపోతుంది. తన తండ్రి కూడా అట్లాగే జీవించాడు. దాన్ని జీవించడం అంటారా? బురద మట్టి నిజంగా జీవిస్తుందా? నిజంగా జీవించడం అనే దాన్ని నిర్వచించమంటే ప్రకాశం బహుశా చెప్పలేకపోయే ఉండును. కానీ అతనికి ఒకటి ఖచ్చితంగా తెలుసు. జమ్మిపల్లిలో ఉండి ఎవడూ నిజంగా జీవించలేడు. నిజమైన జీవితం పొద్దున్నే కాఫీ హోటళ్లతో ప్రారంభమయ్యి రాత్రి సెకండ్ షో సినిమాతో ఆఖరవుతుంది. ఈ మధ్యకాలంలో వీలైనన్ని పనులు చేయాలి, అనుభవం పొందాలి. ప్రకాశానికి చాలా ఇష్టమైన మాట అనుభూతి. వాళ్ళ నాన్న అనుభూతి లేని జీవితం గడిపాడు. తాను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యే లోపునే తన తండ్రి జన్మలో ఎన్నడూ పొందని అనుభూతులన్నీ పొందాడు. ఆయన కన్నా ఎక్కువ మంది పరిచయం సంపాదించాడు. తన తండ్రికి బాలగోపాల తరంగం లాంటి 2-3 తరంగాలు, 1-2 ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు తప్ప ఏమీ రావు. తనకు 168 సినిమా పాటలు వచ్చు. అనేక వందల సార్లు రేడియో విన్నాడు. వందల కొద్దీ సినిమాలు చూశాడు. లేదు, తన తండ్రి తనతో పోలిస్తే 100వ వంతు జీవించలేదు. అప్పుడే ఏమైంది? తనకింకా ముందెంతో జీవితం ఉన్నది. అంతెందుకు, తను BA చదువుతుండగా తండ్రి పోగానే కాలేజీకి గుడ్ బై కొట్టి బెజవాడలో ఉన్న 2 ఏళ్లలో ఎన్ని విషయాలు నేర్చుకోలేదు. తన జీవితం ఎన్ని కొత్త మొగ్గలు తొడగలేదు. నిజం చెప్పాలంటే ఆ 2 ఏళ్లలో ప్రకాశం ఎంతగా పెరిగాడంటే అతనికి బెజవాడ ఇరుకైపోయింది. కనీసం మద్రాసులో ఉంటే గానీ లాభం లేదు. ప్రకాశం తొందరపడి మద్రాసు వెళ్ళాడని అతని శత్రువులు కూడా అనలేరు. మద్రాసు పోవాలని 1 రోజులు తహతహలాడి మరీ బయలుదేరాడు. తలుచుకున్న నాడే రైలెక్కితే అతన్ని కాదనే వాళ్ళెవరు? 1 రోజు కాదు, 2 రోజులు కాదు. మద్రాసు జీవితం కోసం 1 రోజుల పాటు తప్పించి మరీ రైలెక్కాడు. బెజవాడలో ఉన్న 2 ఏళ్లలోనూ ప్రకాశం 2 ఎకరాలు అమ్మాడు. ఆ 2 ఏళ్లలోనూ అతనికి 2 ఆసామీలు పిల్లనిచ్చి పెళ్లి చేస్తామని కూడా అన్నారు. కానీ ఎవరూ 2,000 మించి కట్నం ఇవ్వజూపలేదు. ప్రకాశానికి చాలా అవమానమైంది. BEd చదివి లెక్కల మాస్టర్గా పనిలో చేరినా వైకుంఠానికి 4,000 కట్నం ఇచ్చి సక్కులాంటి పిల్లనిచ్చారు. వెధవకు పేకముక్కల పేర్లైనా తెలియవు. కిందటి నెల విడుదలైన పిక్చర్లెన్నింటిలో రేలంగి వేషం కట్టింది చెప్పలేడు. ప్రకాశం ఆలోచించాడు. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు మద్రాసులోనూ ఉన్నారు. తాను డబ్బు సంపాదించటమే సమస్య అయినట్లయితే మద్రాసులోనూ సంపాదించుకోవచ్చు. నిన్నటిదాకా అంటే ప్రకాశం మద్రాసు బయలుదేరటానికి నెల క్రితం దాకా వాళ్ళో వీళ్ళో ఇప్పించిన కాఫీలు కతుకుతూ బీడీలు కాల్చిన భాస్కరంగాడు తానిచ్చిన పాత చొక్కాలు తొడుక్కుని తిరిగినవాడు ఏదో సినిమా కంపెనీ వాళ్ళు పిలవగా తన దగ్గరే రైలు ఛార్జీలు అరువు పుచ్చుకొని మద్రాసు రైలెక్కి వెళ్ళాడు. సినిమా కంపెనీ వాళ్ళు వాణ్ణి కాస్త బుక్ చేశారు. అడ్వాన్స్ ఇచ్చారు. భాస్కరం ఈ శుభవార్త తెలుపుతూ అప్పు పుచ్చుకున్న డబ్బు పంపేశాడు. అది అందిన మన్నాడే ప్రకాశం మద్రాసుకు ఫస్ట్ క్లాస్ టికెట్ కోయించి మరీ రైలెక్కాడు. ఏ మనిషిగాని కొత్త చోటికి అడుగుపెట్టినప్పుడు అక్కడి జీవితం కొలతలు తీసుకుని దర్జీవాడు కుట్టిన చొక్కాలోగా అమరదు. మద్రాసు జీవితం కొద్ది రోజుల పాటు ప్రకాశానికి వదులైంది. అఫ్కోర్స్ మొదట్లో ప్రకాశానికి భాస్కరమే హోస్ట్. నెల్లాళ్ళలో భాస్కరంలో కలిగిన మార్పు ప్రకాశానికి వర్ణనాతీతం అనిపించింది. వాడు తనని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి రావటమే సినిమా హీరో వేషంలో టెరిలిన్ ప్యాంటు, టీషర్టుతో సహా వచ్చాడు. అరే, నీ జుట్టేమిటి అలా మారిపోయింది అన్నాడు ప్రకాశం. కరల్ చేయించాను, కనిపించడం లేదా అన్నాడు భాస్కరం నవ్వుతూ. బెజవాడలో లాగా భాస్కరాన్ని పెట్రనైజ్ చేద్దామని ప్రకాశం ప్రయత్నించాడు. కానీ అది సాధ్యంగా కనబడలేదు. పైపెచ్చివాడు రేసులో గెలిచిన వాడిలా కనిపించాడు. వాడితో 2 రోజుల పాటు తిరిగిన మీదట సినిమా ప్రొడ్యూసర్లు, 1-2 జర్నలిస్టులు, ఒక తార, కాస్త వయసు మళ్ళినదే అవుగాక వాడితో మాట్లాడటం చూసినాక భాస్కరం ప్రకాశానికి మరో మనిషిలాగా కనబడసాగాడు. అంతదాకా ఎందుకు, భాస్కరం ఫ్రెండ్నని చెప్పుకోవటం ప్రకాశానికి ఒక గౌరవంగా కూడా కనబడింది. అయితే మద్రాసు జీవితం ప్రకాశానికి త్వరలోనే వదులు కావటం మానేసింది. అంటే దాని ప్రమాణానికి ప్రకాశం పెరిగాడు. అలా పెరిగే శక్తి ఒక్క హనుమంతుడికే ఉందనుకోవటం పొరపాటు. ఏ రోయ్, నీకు పట్నం నీళ్లు వంట పట్టినట్లున్నాయి అని ఎవరైనా అంటే పట్నం ప్రమాణానికి అప్పుడే పెరిగినట్లున్నావే అని కాంప్లిమెంట్ చేస్తున్నారన్నమాట.
వచ్చే నెల తిరగకముందే ప్రకాశం మనకు మద్రాసు కొట్టిన పిండేగా అన్నదగ్గ స్థితికి వచ్చాడు. పట్నం బాగుంది. పట్న జీవితం మోతగా ఉన్నది. కానీ సినిమా ఫీల్డ్ చుట్టూ లోతైన అగర్తలు, బలమైన ప్రాకారాలు ఉన్నట్టు కనబడ్డాయి. ప్రకాశమేమో తాను సినిమా రంగంలో తప్ప ప్రకాశించలేనని రూఢీ చేసుకున్నాడు. సినిమా రంగానికి చాలా గేట్లున్నాయి. నువ్వు ప్రొడ్యూసర్వు కావచ్చు, డైరెక్టర్వు కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్వు కావచ్చు, ప్రొడక్షన్ అసిస్టెంట్ కావచ్చు, చిల్లర నటుడు కావచ్చు, ప్లేబ్యాక్ పాటగాడు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టరో అతని అసిస్టెంటో, తబలా వాయించేవాడో కావచ్చు, చిల్లర డాన్సర్ కావచ్చు, టెక్నీషియన్లలో ఒకడైనా కావచ్చు, కెమెరా తోసేవాళ్ళు కూడా సినిమాకారుల్లో జమే. కానీ ఇంతమందికి ఉన్న ద్వారాల్లోని ఒక్కటి ప్రకాశం కోసం తెరుచుకొని లేదు. జీవితం మీద ఆశలు పెట్టుకుని స్వశక్తితో సఫలం చేసుకోలేనివాడు నాస్తిక మతం అవలంబించి లాభం లేదు. కలలు నిజమైన మేటి సినిమాకారులకే వెంకటేశ్వర స్వామి ఇష్టమైన దైవం. కాంట్రాక్ట్ మీద సంతకం పడిన మొన్నాడే భాస్కరం తిరుపతి వెళ్ళొచ్చాడట. అది మొదలు అతను నెలకోసారి వెంకటేశ్వర స్వామిని సందర్శించి వస్తున్నాడు. అతని వెంట ప్రకాశం కూడా 2 సార్లు తిరుపతికి వెళ్ళి సినిమా రంగంలో తాను సంపాదించే మొదటి 1000లో సగం వెంకటేశ్వరుడికి ఇస్తానని మొక్కుకున్నాడు. 3వ నెలలో డబ్బింగ్ పిక్చర్కు ప్రొడ్యూసర్ అయ్యే అవకాశం ప్రకాశానికి వచ్చింది. దానికోసం ప్రకాశం 5 ఎకరాలు అమ్మాడు. అతని జీవితానికి రెక్కలు వచ్చాయి. డబ్బింగ్ హీరోయిన్తో స్నేహం కలిసింది. డబ్బింగ్ హీరోతో మరొక రకం స్నేహమైంది. డబ్బింగ్ పిక్చర్ రిలీజ్ అయి దెబ్బతిన్నది. కానీ అదే సమయానికి మొదలైన గుర్రపందాలు ప్రకాశానికి అచ్చివచ్చాయి. డబ్బింగ్ హీరోకు గుర్రపందాల తర్వాతే మరేదైనా. 5-6 వారాలు తిరిగే లోపల రేసుల్లో ప్రకాశం జీవితం ఎటువంటిదో సైంటిఫిక్గా తేలిపోయింది. ప్రకాశం తానే డబ్బు కాయకపోతే అతను గెలుస్తుందనుకున్న గుర్రం గెలుస్తుంది. మీరు ఆడకండి మాస్టర్ గారు, మీరు గుర్రం చెప్పండి, నేను కాస్తాను, లాభం చెరిసహం అన్నాడు డబ్బింగ్ హీరో. ఆ సీజన్లో ఇద్దరు చెరో 1000 గెలిచారు. ఆ ఆనందంలో ప్రకాశం తన డబ్బు 40,000 డబ్బింగులలో స్వాహా అయిన బాధ కూడా మరిచాడు. అసలు సినిమా రంగాన్నే మరిచాడనవచ్చు. బొంబాయిలో రేసులు ఆరంభమైనాయి. భాగస్వాములు బొంబాయి వెళ్లారు. బొంబాయిలో 24 గంటలు గడిపాక ప్రకాశం ఉంటే బొంబాయిలో ఉండాలి అని, లేకపోతే ఏం చేయాలో చెప్పలేదు. మద్రాసు ఈక్వేషను బొంబాయిలో పారలేదు. ప్రకాశం చెప్పిన గుర్రాలు మహాలక్ష్మి రేస్ కోర్సులో నెగ్గలేదు. డబ్బింగ్ హీరో మాస్టర్ గారు చెప్పిన గుర్రం మీద కాకుండా ఇతర గుర్రాల మీద డబ్బు కాసి కొంతలో కొంత లాభం పొందాడు. లాభం చెరిసహం అన్న ఏర్పాటు ఉద్వాసన అయిపోయింది. డబ్బింగ్ హీరో ఇంకో విషయం కూడా కనిపెట్టాడు. ప్రకాశం తన వెంట రావటానికి పడని రోజున అతను 500-600 సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అతను ప్రకాశాన్ని తన వెంట రేస్ కోర్సుకు రానివ్వలేదు. హోటల్కు తిరిగి వచ్చి ఆ రోజు తన అదృష్టం ఎలా ఉండినది చెప్పేవాడు కాదు. అంత పెద్దగా నష్టం రాలేదు. కిందటిసారి వచ్చిన నష్టం పూడిందని చెప్పొచ్చు. ఈ ధోరణిలో మాట్లాడేవాడు. ఇద్దరి మధ్య జీవితం పెద్ద బీట పెట్టింది. సీజను ఇంకో వారంలో ముగుస్తుందనగా ఒకనాడు ప్రకాశం చుట్టుపక్క వీధులన్నీ బలాదూర్ తిరిగి హోటల్కు చేరుకునేసరికి మీరు వెళ్ళిపోలేదా అని రిసెప్షనిస్ట్ అడిగాడు. డబ్బింగ్ హీరో గంట క్రితమే హోటల్ బాకీ చెల్లించి పెట్టే పేడ తీసుకుని గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడని తెలిసింది. ఆ హోటల్లోనే ఉంటున్న ఒక తెలుగువాడు ప్రకాశాన్ని చూసి జాలిపడ్డాడు. కానీ ప్రకాశం అతని దగ్గర కూడా పెద్ద పోజు వేసి తాను ప్రొడ్యూసర్నని, రెండోవాడు తన మోచేతి కింద నీళ్లు తాగిన ఆర్టిస్ట్ అని ప్రగల్భాలు పలికాడు. మీకు రైలు ఛార్జీలు అప్పు పెడతాను, మద్రాసు పోయి పంపండి అన్నాడు. అది ప్రకాశానికి చాలా అవమానంగా తోచింది. అతను అప్పటికే బొంబాయి జీవితపు ప్రమాణానికి పెరిగి ఉన్నాడు. అబ్బే, బొంబాయిలోనే ఉండాలండి, మద్రాసు చాలా చండాలం, వెధవ తిండి, వెధవ మనుషులు, రొచ్చుకుంటా, ఈ బొంబాయి లాంటి చోట కూలీ చేసుకుని బతికినా మేలే అన్నాడు. మీకు వెంటనే ఏదైనా ఉద్యోగం కావాలంటే ఎయిర్లైన్స్లో ట్రై చేయగలను, అందులో నాకు ఫ్రెండ్ ఉన్నాడు అన్నాడు తెలుగతను. అతను 1000 రూపాయలు జీతం తెచ్చుకునే బ్రహ్మచారి. బొంబాయిలో ఇల్లు దొరకవు కనుక హోటల్లోనే 2-3 ఏళ్లుగా ఉంటున్నాడు. ఏం బొంబాయి జీవితం లేస్తురు, ఇల్లు వాకిలి లేదు, పెళ్ళాం పీచు లేదు, సంపాదనలో ముప్పాతిక మువ్వీనం. ఇక్కడి హోటలు ప్రొప్రైటర్స్ను, టాక్సీ వాళ్ళను, దర్జీలను, మిగతా వాళ్ళను పోషించటానికే సరిపోతున్నది. మన ప్రాంతాల్లో ఇందులో సగం జీతం వచ్చినా హాయిగా జీవిస్తున్నాం అనిపించును. చూస్తూ చూస్తూ 1000 రూపాయల ఉద్యోగం వదులుకోలేను, డబ్బుకు బానిసలం అన్నాడతను. నాకు కొన్ని స్కీములు ఉన్నాయిలేండి, వాటిని ఈ బొంబాయిలోనే క్యారీ అవుట్ చేయాలి. ప్రస్తుతానికి మీరు చెప్పిన ఉద్యోగం ఇప్పించారంటే
కాస్త కాలు నిలదొక్కుంటాను అన్నాడు ప్రకాశం. ఒక వారంలో ప్రకాశానికి ఉద్యోగం వచ్చింది. జీతం డబ్బులు హోటల్లో ఉండటానికి చాలవు. ఎక్కడో మలాదులో ఉండే ఒక కూలీగింట పేయింగ్ గెస్ట్గా కుదిరి దాదాపు సంపాదన రాళ్ళన్నీ ఇచ్చుకుంటూ సీజన్ టికెట్ మీద తిరుగుతూ ఒక ఏడాది గడిపాడు. ఇంతలో రిట్రెచ్మెంట్ వచ్చింది. ఉద్యోగం ఊడిన వాళ్ళలో ప్రకాశం కూడా ఉన్నాడు. మిగిలిన వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఏం కాబోతుందో తెలీదు. 3 రోజుల నుంచి ప్రకాశం స్వేచ్ఛాజీవి. ఆ మాటకు అర్థం ఏమన్నా ఉంటే. ప్రకాశం పడుకున్న చోటు నుంచి లేచి ఇవతలకు వస్తూ పులిబోను దగ్గర ఆగాడు. బోనులో ఆడపులి నిశ్చింతగా పడుకుని ఉన్నది. కానీ మొగది తెగ తారట్లాడుతూ ఛాన్స్ దొరికితే ఎటైనా పారిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లున్నది. ప్రకాశాన్ని ఆపేవాళ్ళెవరూ లేరు. కానీ అతను బొంబాయి నగరానికి బందీ. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.